2024 towards Knowledge Society. Signing off, Vijay Lakshmi. Hello listeners, you are listening to Radio Vishnu 90.4. Sri Vishnu Educational Society and Radio Vishnu 90.4 proudly attempting Guinness Book of World Record exclusively with 100 student RJs for the duration of 72 hours, 30 minutes and 30 seconds. My name is RJ Nalli Vilina and I feel very fortunate for being a part of this Guinness Book of World Record. And our application reference number is 22051612713LRPB. And our title is Longest Radio Play Broadcast Continuously and my allotted participant number is 25. ఇవాళ ఒక మంచి టాపిక్ మాట్లాడడానికి నేనైతే రెడీగా ఉన్నా. అయితే టాపిక్ వచ్చేసి విమెన్ ఇన్ స్పోర్ట్స్. అసలు స్పోర్ట్స్లో విమెన్స్కి ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఉందా? అసలు స్పోర్ట్స్ అంటే మ్యాక్సిమం అందరికీ గుర్తొచ్చేది అబ్బాయిలు. బట్ స్పోర్ట్స్ అని అనగానే విమెన్ కూడా గుర్తొచ్చేలా చేసుకున్నారు కొంతమంది స్పోర్ట్స్ విమెన్. ఇలా కొంతమంది స్పోర్ట్స్ విమెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచం మొత్తంలో స్పోర్ట్స్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా. ఇప్పుడు ఉన్న మోడర్న్ ఒలింపిక్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ విమెన్కి అండ్ అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మన వెనకాల జనరేషన్స్లో అన్ని ఆపర్చునిటీస్ లేవు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా దాటుకుని 1900 ప్యారిస్ గేమ్స్లో మన విమెన్ పార్టిసిపేట్ చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ విమెన్ని అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ 1928 ఇయర్లో పార్టిసిపేట్ చేశారు. ఫ్రమ్ దట్ చాలా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విమెన్కి యాడ్ చేసుకుంటూ వచ్చారు. అలా 2012లో విమెన్ బాక్సింగ్లోకి అడుగుపెట్టారు. ఈ ప్రాసెస్లోనే 2016లో రియో ఒలింపిక్స్లో 28 స్పోర్ట్స్లో మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ ప్రయారిటీ రావడం విమెన్కి ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఎన్నో డేస్ నుంచి విమెన్ అనేవాళ్ళు ట్రెడిషనల్గానే ఉండాలి, వాళ్ళు ట్రెడిషనల్ రోల్సే చేయాలి అని సొసైటీలో ఒక స్టాంప్ పడిపోయింది. దీనివల్ల విమెన్ చాలా సెక్టర్లో వెళ్ళడానికి చాలా ప్రాబ్లం అయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో కూడా అలా చాలా ఇయర్స్ వరకు విమెన్ స్పోర్ట్స్లో ఉండడానికి చాలా లిమిటెడ్ రోల్ మాత్రమే ఉండేది. అప్పుడు యునైటెడ్ నేషన్ గోల్ జెండర్ని అప్రోచ్ చేసి విమెన్ని స్పోర్ట్స్లోకి ఇంట్రడ్యూస్ చేసింది. అలా 1970లో యుఎస్ఏలో టైటిల్ 9 అనే జెండర్ ఈక్వాలిటీ ఫార్ములేట్ అయింది. దీని ఇన్స్పిరేషన్తో 1972లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కాలేజ్లో అథ్లెటిక్స్ ఉండాలని ప్రపోజ్ చేశారు. ఆ ప్రపోజల్తో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది బ్యాన్ అయింది. ఈ టైటిల్ 9 అనే ప్రోగ్రాంలోనే విమెన్ ఇన్ స్పోర్ట్స్ అనే పాయింట్ కూడా రైజ్ అయింది. ఆ పాయింట్ వల్ల హై స్కూల్లో చదివే గర్ల్స్ స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి బడ్జెట్స్ అండ్ స్కాలర్షిప్స్ ఇచ్చారు. కానీ కరెక్ట్ గైడెన్స్ లేక విమెన్ మెన్తో పోలిస్తే స్పోర్ట్స్లో ఇంకా ల్యాగ్లోనే ఉన్నారు. ప్రెజెంట్ డేస్లో స్పోర్ట్స్ మెన్కి మీడియా కవరేజ్ ఎక్కువ ఉంది. దీనివల్ల వాళ్ళకి యూనివర్సల్ అటెన్షన్ అనేది పెరుగుతుంది. అది వాళ్ళకి మంచిదైనా ఆన్ ది అదర్ సైడ్ స్పోర్ట్స్ విమెన్ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. నవ్వే డేస్ మీడియా స్పోర్ట్స్ మెన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే విమెన్ని డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చూసిన సొసైటీ విమెన్కి స్పోర్ట్స్లో అంత వాల్యూ లేదని అనుకుంటుంది. సో వారి ఇంట్లో ఉన్న గర్ల్స్ని కూడా ఆ కెరియర్కి ఎంకరేజ్ చేయట్లేదు. ఒహియో యూనివర్సిటీ చేసిన ఒక స్టడీ ప్రకారం విమెన్ కోచ్ శాలరీ మెన్ కోచ్ శాలరీతో పోలిస్తే తక్కువగా ఉంది. దీనికి రీజన్ విమెన్ స్పోర్ట్స్లో ఫండింగ్ అండ్ స్పాన్సర్స్ తక్కువ రావడం. అసలు స్పాన్సర్షిప్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఒక స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే వాళ్ళు అసలు ఆ స్పాన్సర్షిప్కి వర్తి అని తెలిస్తేనే ఇవ్వాలి. కానీ మన విమెన్ స్పోర్ట్స్లో వాళ్ళు వర్తి అని చెప్పడానికి మీడియా సపోర్ట్ కూడా లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యాక్లాగ్ టు విమెన్ టు అచీవ్ దర్ గోల్స్ ఇన్ స్పోర్ట్స్. ఇలా వస్తే ఈ రోజుల్లో ఏ విమెన్ అయినా కష్టపడి స్పోర్ట్స్లో ఒక పొజిషన్కి వెళ్ళి వరల్డ్ని రీచ్ అయిందంటే తన వెనకాల చాలా బ్యాడ్ కమెంటరీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లోనే స్పోర్ట్స్ విమెన్ యొక్క ఇండివిజువల్ ప్రాబ్లమ్ని కాంట్రవర్సీగా చేసి వాళ్ళని డిస్కరేజ్ చేయడం చేస్తున్నారు. మనకి స్పోర్ట్స్ మెన్ని హీరోస్గా డిక్లేర్ చేసి వాళ్ళని హీరోస్గా చూడడంగా, బట్ వై నాట్ స్పోర్ట్స్ విమెన్? మనం వాళ్ళని ఎందుకు అంతలా ఎంకరేజ్ చేయలేకపోతున్నాం?
మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే మెన్ స్పోర్ట్స్కి చాలా డామినేషన్ ఉంది, కానీ అక్కడ విమెన్కి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ అనేది కూడా లేదు. అక్కడ యూనివర్సిటీస్ అండ్ స్కూల్స్లో గర్ల్స్ స్పోర్ట్స్ని బ్యాన్ చేశారు, ఎందుకంటే వారి ఒపీనియన్ ప్రకారం విమెన్ ఇన్ స్పోర్ట్స్ అనేది వాళ్ళ ట్రెడిషన్కి మంచిది కాదని. ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నా లెబనాన్లో మాత్రం మెయిల్ అండ్ ఫీమేల్ పార్టిసిపేషన్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు. అంతేకాకుండా 1950లో ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి ఫస్ట్ ఇంకాపరేట్ అయిన నేషనల్ టీమ్ కూడా విమెన్దే. సో లెబనాన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ని రిప్రజెంట్ చేసింది కూడా విమెన్నే. ఒలింపిక్స్లో కానీ, వరల్డ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో కానీ, నేషనల్ స్పోర్ట్ ఫెడరేషన్ అండ్ అకాడమిక్స్లో ఫీమేల్ రిప్రజెంటేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ చాలా తక్కువ. టైటిల్ 9 ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయినా కూడా విమెన్ని అథ్లెటిక్స్ లెవెల్ ఇంకా పెరగలేదు. అసలు మనకి విమెన్ ఇన్ స్పోర్ట్స్లో రిప్రజెంటేషన్ తక్కువగా ఎందుకుంది? దాన్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేయాలి? అలాగే లెబనాన్ స్పోర్ట్స్లో విమెన్ లీడర్షిప్ ఎంకరేజ్ చేయడానికి మనం ఏం మార్చాలి? ఇప్పుడు దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. లెబనాన్లో మనం ఫస్ట్ చేయాల్సింది జెండర్ ఈక్వాలిటీ అండ్ స్పోర్ట్స్ పార్టిసిపేషనల్ లీడర్షిప్ అనేది ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ స్టడీస్లో ఇంక్లూడ్ చేసి చెప్పడం. ఇంకొక వేలో మనం చూసుకుంటే ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉన్న మెన్ అండ్ విమెన్ ఈ విమెన్ లీడర్షిప్ పొజిషన్ గురించి ఏమనుకుంటున్నారు? ఫస్ట్ మనం విమెన్ వాళ్ళ లీడర్షిప్ ఛాన్సెస్ని ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది, అండ్ డిస్కరేజ్ చేయడం వల్ల బ్యాక్ స్టెప్ ఏమైనా వేస్తున్నారు చూడాలి. మార్గరెట్ లవిన్ అండ్ మెలాన్ హెల్డాన్ 2015లో విమెన్ పర్సంటేజ్ ఇన్ స్పోర్ట్స్ని క్యాలిక్యులేట్ చేశారు, కానీ వాళ్ళు దాని వెనకాల ఉన్న రీజన్స్ చెప్పలేదు. వీటి అన్నిటి పక్కన పెడితే మనం మెయిన్గా స్ట్రెస్ చేసి చూడాల్సింది ఫీమేల్ కోచింగ్. వాళ్ళకి మెన్తో ఈక్వల్గా పే అంటే శాలరీ ఇస్తున్నారా, వాళ్ళకి మీడియా కవరేజ్ ఎలా ఉంది, వాళ్ళకి టీమ్ స్పోర్ట్స్లో అండ్ అథ్లెటిక్ ఆర్గనైజేషన్లో లీడర్షిప్కి ఎంత ఆపర్చునిటీ ఇస్తున్నారు. అందరూ మెన్ టీం వర్క్ని బాగా చేయగలరు, డిఫికల్టీస్ని మెన్నే ఎక్కువ ఫేస్ చేయగలరు అని మెన్ పైన ఎక్కువ ట్రస్ట్ పెడుతున్నారు. ఆఖరికి అథారిటీ పొజిషన్లో ఉన్న ఫీమేల్ని కూడా నమ్మట్లేదు. నార్మల్గా పీపుల్ ఏదైనా పొజిషన్లో ఉంటేనే వాళ్ళు చెప్తేనే వింటారు. సో మనం ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉన్న మెన్ అండ్ విమెన్తో కనుక విమెన్ ఇన్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పించామంటే సొసైటీకి విమెన్కి స్పోర్ట్స్లో ఉన్న వాల్యూ తెలుస్తుంది. ప్రతి ఇండస్ట్రీలో మెన్కి విమెన్కి ఇచ్చే కంపెన్సేషన్ గ్యాప్ అనేది స్పోర్ట్స్ వరకు వచ్చేసింది. లెబనాన్ గేమ్స్ లాంటి నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్కి 2019 to 2020లో హైయెస్ట్ నియర్లీ $3 lakh కంపెన్సేషన్ వచ్చింది. బట్ ఇన్ ది సేమ్ ఇయర్ విమెన్ ఇన్ నేషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అకాడమీలో డెవెన్ బోన్నర్ హైయెస్ట్ ప్లే $1,27,500 మాత్రమే. దీని కనుక మనం వై అని క్వశ్చన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మెన్ ప్లే మోర్ హార్డర్ దాన్ విమెన్ అని. ఇఫ్ ఎనీవన్ థింగ్స్ విమెన్ ఆర్ వీక్, అసలు వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారంటేనే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు అనేగా. సో అయినా వాళ్ళకి ఎందుకు మెన్ కన్నా తక్కువ కంపెన్సేషన్? దీని వెనకాల కరెక్ట్ రీజన్ విమెన్కి కరెక్ట్ మీడియా సపోర్ట్ లేదు, సో వాళ్ళకి ఎక్కువ స్పాన్సర్షిప్ రావు. అందుకే విమెన్కి స్పోర్ట్స్లో కంపెన్సేషన్ తక్కువ. స్పోర్ట్స్ కంపెన్సేషన్ అనేది వరల్డ్లోనే పాపులర్ డిబేట్గా మారింది. ఈ టాపిక్లో వచ్చిన పాయింటే మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ పే రావాలని. కొంతమంది మాత్రమే ఈక్వల్ పేకి ఒప్పుకున్నారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఈక్వల్ పేకి ఒప్పుకోలేదు. దీనికి 2 sides ఈక్వల్ వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. సో అందుకే ఈ టాపిక్ ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. చాలామంది మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ కంపెన్సేషన్ అవసరం లేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే మెన్స్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు వెన్ కంపేర్డ్ టు విమెన్ అని వాళ్ళ స్ట్రాంగ్ రీజన్. అండ్ అలానే వాళ్ళు WNBAతో పోలిస్తే ఎక్కువ మనీ సంపాదిస్తున్నారు. సో విమెన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మెన్ ఏ గ్రేట్ వెన్ కంపేర్డ్ టు విమెన్ అని వాళ్ళ ఒపీనియన్. వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో మెన్కి విమెన్ కన్నా పవర్ ఎక్కువ అని చెప్పారు. బట్ సైంటిఫిక్గా కానీ రియల్ వరల్డ్లో మనం చూసుకుంటే విమెన్ ఆర్ ది స్ట్రాంగెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్లో తీసుకుంటే USA మెన్ సోకర్ టీమ్ అనేది US మెన్ సోకర్ టీమ్ కన్నా ఎంటర్టైనింగ్ అని తెలుస్తుంది.
సో ఈ పాయింట్తో మనం చెప్పొచ్చు దట్ విమెన్ షుడ్ పే ఈక్వల్లీ వితౌట్ ఎనీ డిస్క్రిమినేటరీ రిమార్క్స్ అని. ఒక హెల్తీ సొసైటీకి ఒక అబ్బాయి అండ్ అమ్మాయి అలాగే ఇంపార్టెంట్. సో ప్రతి విషయంలో అమ్మాయికి స్కోప్ కూడా ఉండాలి తనను తను ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ సాడ్లీ దెర్ ఆర్ నో ఆపర్చునిటీస్ ఫర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. విమెన్కి ఉన్న ఛాన్సెస్లోనే తనను తను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. చాలామంది నెగిటివిటీని ఫేస్ చేయలేక అసలు బయటకు కూడా రావడం మానేశారు. ఒక గర్ల్ ఏం చేసినా ఒక మంచి అర్థం దాంట్లో ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో గర్ల్స్ లీడింగ్ రోల్ అయ్యారు, అంటే స్టడీస్, బిజినెస్ అండ్ యాక్టింగ్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్లో. అలానే విమెన్ బికేమ్ స్పోర్ట్స్ స్టార్స్. ఇంకా పాపులారిటీ విషయంలోకి వస్తే బాయ్స్కి గర్ల్స్కి స్పోర్ట్స్లో ఫీమేల్ అథ్లెటిక్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. లా పాస్ అవ్వకముందు విమెన్స్ ఇప్పుడు గేమ్లో అయినా స్పోర్ట్స్లో అయినా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు కంపేర్ టు అదర్స్. 1970s నుండి కొన్ని టీమ్ ఎగ్జిస్టెడ్ స్పోర్ట్స్ వరల్డ్లో. బాస్కెట్బాల్ గేమ్ ఎక్కువ పాపులారిటీని గెయిన్ చేసుకుంది. గర్ల్స్కి ప్రయారిటీ అయిన స్పోర్ట్స్ టెన్నిస్ అండ్ జిమ్నాస్టిక్స్, ఎందుకంటే వాళ్ళు ఫుల్ ప్లెజర్ ఎబిలిటీని చూపిస్తుంటారు. ఇప్పుడు కూడా వేరే నేషన్లో చాలామంది గర్ల్స్కి కల్చరల్ అండ్ రిలీజియస్ ఫెసిలిటీస్ అవైలబుల్గా లేవు. లెట్ దెమ్ బీ సపోర్టెడ్ బియాండ్ యువర్ లిమిట్స్. గోల్ఫ్ గేమ్ విషయానికి వస్తే అందులో గర్ల్స్కి డిస్క్రిమినేషన్ ఉంది. పాస్ట్ హిస్టరీలో చూసుకుంటే మెయిన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది గోల్ఫ్లో. అందరూ ఏం థింక్ చేస్తారు, ఫిజికల్ ఎఫర్ట్స్ గర్ల్కి చాలా తక్కువ అని. బట్ ప్రతి గర్ల్కి ఉన్న స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. మెన్ వెళ్ళిన ఒక్క స్పోర్ట్ విన్ అయితే చాలా పాజిటివ్గా చెప్తారు. అదే ఒక్క గర్ల్కి మాత్రం మీడియా కవరేజ్ కూడా చాలా తక్కువ అండ్ నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దే విల్ ఈజీలీ జడ్జ్ ఎ గర్ల్. కానీ ఇప్పుడిప్పుడు అన్ని చేంజెస్ వస్తున్నాయి. ఉమెన్ బయటికి వస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, విన్ అవుతున్నారు. ఫిమేల్ అథ్లెటిక్స్కి చాలా స్కిల్ అండ్ టాలెంట్ కావాలి. అండ్ ఆ టాలెంట్ని బయటకు తీసుకురావడానికి స్కూల్స్ అండ్ హై స్కూల్స్లో స్పోర్ట్స్లో ఈక్వల్గా ట్రైన్ చేయడం, ఆపర్చునిటీ ఇవ్వడం స్టార్ట్ అయింది. విమెన్ స్పోర్ట్స్ ఫౌండేషన్ 2016లో 27 ఫీమేల్ అథ్లెటిక్స్తో పార్టిసిపేట్ చేశారు. 2016లో ఇంక్రీజ్ అయింది విమెన్స్ పార్టిసిపేషన్, విచ్ ఈస్ ప్రౌడ్ టు ఎవ్రీవన్. ఈ పార్టిసిపేషన్ వల్ల చాలామంది గర్ల్స్కి ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళకి ఉన్న బ్యారియర్స్ని క్రాస్ చేసి ఫ్రంట్కి వస్తున్నారు. దెన్ అట్ ది లాస్ట్ ప్లేయర్స్కి ఎక్కువ కావడం వల్ల మీడియా కవరేజ్ కూడా పెరిగింది. అండ్ పర్టికులర్ సపోర్ట్ ఉండడం వల్ల గర్ల్స్కి ప్రౌడ్గా వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, అది చూసి చాలామంది గర్ల్స్ ఇన్స్పైర్ అవ్వడం, టైమ్లీ ఇంక్రీజ్ అయ్యింది. సో ప్లేయర్స్ ఎక్కువ అవ్వడం వల్ల విమెన్కి స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్లో ఛాన్సెస్ కూడా ఎక్కువైంది. అసలు స్పోర్ట్స్లో జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా? ఈ విషయానికి వస్తే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ మెయిన్గా మీడియా వల్ల వస్తాయి. విమెన్ని ఇప్పటికే కొన్ని సిచ్యువేషన్లో అండర్ రిప్రజెంటెడ్ అండ్ ఓవర్ సెక్షువలైజ్డ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. బట్ విమెన్స్వి అన్నీ నెగ్లెక్ట్ చేసుకుంటూ నాట్ ఓన్లీ స్మూత్ గేమ్స్ బట్ స్పోర్ట్స్ కాకుండా మజ్లైన్ స్పోర్ట్స్లో కూడా ఆడుతున్నారు. ఇంకా స్పోర్ట్స్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే చాలా మెంబర్స్ చాలా బుక్స్, ఇంటర్వ్యూస్, ఆర్టికల్స్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్, అంటే నా మీనింగ్ చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇస్తున్నారు. స్పోర్ట్ యాక్టివిటీస్ని లైఫ్ స్కిల్స్లో ఇంటిగ్రేట్ చేయడం వల్ల చాలా సెక్టార్స్లో అమ్మాయికి లీడ్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది యూనిసెఫ్ 2019లో, వన్ విచ్ లీడ్స్ టు అనదర్ ప్రోగ్రామ్. 2013లో పోపాల్ అనే పర్సన్ గర్ల్స్కి స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ చేస్తాయి, ఈవెన్ ఒక అమ్మాయిని స్ట్రాంగ్ చేయాలన్నా, కాన్ఫిడెంట్ చేయాలన్నా స్పోర్ట్స్ విల్ డూ అని చెప్పారు. 2016లో హెస్ అనే పర్సన్ స్పోర్ట్స్ గర్ల్కి వాళ్ళ ఎబిలిటీస్ని రియలైజ్ అవుతారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. స్పోర్ట్ ఫిజికల్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేస్తాయి, వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్ట్రెస్ని తగ్గిస్తాయి, గర్ల్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేసుకుంటారు, స్పోర్ట్స్ డిప్రెషన్ రేట్స్ని తగ్గిస్తుంది. ఆఫ్టర్ చాలా స్ట్రగుల్స్ తర్వాత విమెన్కి స్పోర్ట్స్లోకి మంచి పొజిషన్ వచ్చింది. ఫస్ట్ టైం విమెన్స్ హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసింది 1900 ఒలింపిక్ గేమ్స్లో ప్యారిస్లో. అసలు స్పోర్ట్స్ హిస్టరీకి వస్తే 6th IOC కాంగ్రెస్ ప్యారిస్లో 1914 డిసైడ్ చేశారు విమెన్స్కి కూడా మెడల్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలి అని. సో అఫీషియల్గా విమెన్స్ కూడా స్పోర్ట్స్లో మెడల్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో కూడా విమెన్స్కి ప్లేస్ వచ్చింది. సపోర్ట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక ఇంటర్నేషనల్ సపోర్ట్ ఫెడరేషన్ స్పోర్ట్ టు ఫెమైన్ ఇంటర్నేషనల్లీ
ఫ్రాన్స్లో స్టార్ట్ చేశారు. సిమిలర్లీ అలయన్స్ మెల్లెట్ ఈ ఆర్గనైజేషన్ విమెన్స్ ఒలింపియాడ్ని స్టార్ట్ చేసింది అండ్ అలానే విమెన్స్ గేమ్స్ని కూడా స్టార్ట్ చేసింది. సో ఇది మ్యాక్సిమం 20 కంట్రీస్ వరకు అట్రాక్ట్ చేసింది. ఈ విమెన్ వరల్డ్ గేమ్స్ 4 times జరిగాయి. 1912, 1926, 1930, 1934. 1924లో విమెన్స్ ఒలింపియాడ్ స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ లండన్లో జరిగింది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు విమెన్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేలా చేశారు. ఇలా ఒలింపిక్ విమెన్ అథ్లెటిక్స్ టైంతో పాటు ఎక్కువ అయ్యాయి. అమేచర్ పోటీలు ఫస్ట్ టైం వెన్యూ అయ్యింది విమెన్ స్పోర్ట్స్కి. 20th centuryలో విమెన్ స్పోర్ట్స్లో కమ్యూనిటీస్ కంట్రీ డామినేషన్గా ఉంది. ఈ కమ్యూనిటీస్ కంట్రీ టాప్ ఫీమేల్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. జర్మనీ కూడా స్ట్రాంగ్ విమెన్ ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సర్లేండి, ఇంకా స్పోర్ట్స్ విషయానికి వచ్చేద్దాం. స్పోర్ట్స్ అ మేజర్ పార్ట్ ఇన్ వన్స్ లైఫ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరల్ స్పోర్ట్స్ ఆడడం వల్ల చాలా నేర్చుకుంటాం. ఫన్ ఉంటుంది, కాంపిటేటివ్నెస్ ఉంటుంది. ఈ కాంపిటేటివ్ బిహేవియర్ వల్ల మనలో సెల్ఫ్ ఇష్టం ఎక్సెట్రా డెవలప్ అవుతుంది. విమెన్ ఇన్ స్పోర్ట్స్, ఇట్స్ లైక్ విమెన్కి అసలు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. గర్ల్స్ చాలా సెన్సిటివ్, దే ఆర్ వర్త్లెస్ అంటూ ఉంటారు కదా, బట్ దే ఆర్ వర్త్ ఇట్. చాలామంది వాళ్ళ టాలెంట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్లో చూపిస్తారు, చూస్తున్నాం కూడా. ఆ ప్రతి విమెన్లో ఒక డిస్కరేజ్ చేసే పర్సన్స్ ఇలాంటి ఎందుకు అంటారు, బట్ వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల, గేమ్ స్పిరిట్ వల్ల, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని బౌన్స్ బ్యాక్ అయ్యి చాలామంది గర్ల్స్కి ఒక విజన్ చూపిస్తున్నారు. గర్ల్స్ చాలా వీక్, సెన్సిటివ్ అనుకుంటున్నారు చాలామంది. ఇట్స్ నాట్ ట్రూ. సమ్ పీపుల్ ఆర్ బెటర్ ఎట్ సమ్ డిఫరెంట్ థింగ్స్. గర్ల్స్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రియలైన్స్ ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేవి బిల్డ్ చేయాలి వాళ్ళు. ఇంకా ఈ క్వాలిటీస్ ఉమెన్కి సొసైటీని ఫేస్ చేయాలి అన్న చాలా అవసరం కూడా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. అందరికీ ఒకే ఏం ఉండదు. డిఫరెంట్ ఎయిమ్స్, డిఫరెంట్ గోల్స్ అండ్ డిఫరెంట్ సొసైటీస్లో బతుకుతున్నాం. స్పోర్ట్స్లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఒక పాత్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు అంటారు. ఇట్స్ రాంగ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవ్వాలి అండ్ ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా చాలామంది ప్లేయర్స్. స్పోర్ట్స్ అనేది వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఇండోర్ గేమ్స్ లైక్ చెస్, క్యారమ్, టేబుల్ టెన్నిస్ అండ్ అవుట్డోర్ గేమ్స్ లైక్ బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్. ఇవి మనకు తెలియని గేమ్స్, కానీ మనకు తెలియకుండా చాలా గేమ్స్ ఉన్నాయి. షార్ట్ పుట్, డిస్క్ త్రో, రిలే, జావ్లిన్ త్రో, హ్యామర్ త్రో, ఇవి ట్రాక్ గేమ్స్లోకి వస్తాయి. కానీ ఆడుతున్నప్పుడు మీ బ్రెయిన్ అండ్ బాడీ చాలా రిలాక్స్ అవుతాయి. లైక్ మీ మనసులో ఉన్న భావాలను తెలుపుతున్నట్టు మీ హార్ట్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. డూ ఇట్ ఫస్ట్ ఆర్ డూ ఇట్ డిఫరెంట్ అని వినే ఉంటారు. మనం ఒక గేమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఏం లేదు. ఉన్న గేమ్లో ఫస్ట్ ఉండి అండ్ ప్రతి గేమ్కి రెగ్యులర్గా ఉండి పంచువాలిటీ చూపించి ఆ గేమ్లో ట్రిక్స్ తెలుసుకుని ఆడితే అందరూ ప్లేయర్సే అండి. చిన్నపిల్లలు స్కూల్ తర్వాత, టీనేజర్స్ కాలేజ్ తర్వాత అండ్ పెద్దవాళ్ళు ఆఫీస్ తర్వాత చాలా స్ట్రెస్డ్గా, మూడ్ ఆఫ్గా ఉంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఏదైనా గేమ్ ఆడితే ట్రస్ట్ మీ, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్స్ బెటర్. కొంతమంది మార్నింగ్స్లో స్పోర్ట్స్కి వెళ్తున్నారు, దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఎలా అంటారా, ఆ డే మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్డ్గా ఉంటారు, ఫోకస్డ్గా క్లాస్ వింటారు. హార్ట్ రేట్ అనేది చాలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ పని చేసినా టెన్స్ అవ్వకుండా కాన్స్టెంట్గా నిలకడగా ఉండి చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. విమెన్స్ ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ స్పోర్ట్స్ హెల్ప్ అ లాట్ టు గెయిన్ ద స్ట్రెంగ్త్. అండ్ చూస్తున్నాం కదా ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారో, ఫోన్, వీడియో గేమ్స్, కంప్యూటర్ అండ్ టెలివిజన్. బట్ పిల్లలు అలా ఉండడానికి కారణం మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ అండ్ చుట్టూ ఉన్న పర్సన్స్. పక్కన వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిస్టర్స్ కానీ ఫోన్ లేదా కంప్యూటర్లో వర్క్ చేస్తుంటే పక్కన పిల్లలకి స్పోర్ట్స్ గురించి ఎలా తెలుస్తుందండి? ఇఫ్ చిల్డ్రన్ సీ యూ యాక్టివ్, దే ఆర్ మోర్ లైక్లీ టు బీ యాక్టివ్. ఒక హెల్తీ డైట్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ చిన్నపిల్లల మైండ్లో ఇన్కల్కేట్ చేస్తే దెన్ దే విల్ బ్రింగ్ అవుట్ గ్రేట్ రిజల్ట్స్. చూస్తున్నాం గర్ల్స్ అండ్ బాయ్స్ వర్క్ ప్లేస్ నుంచి రావగానే ఫోన్ లేదా టీవీ, అసలు బయటికి వెళ్ళి ఆడుకుందాం అని వాళ్ళ సిలబస్లోనే లేదు. మోర్ అండ్ మోర్ చిల్డ్రన్ చాలా బోర్గా ఉంటున్నారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఒక స్పోర్ట్ మైండెడ్ యాటిట్యూడ్తో
వాళ్ళ పేరెంట్స్ పెంచలేదు. ఈవెన్ చిల్డ్రన్ పేరెంట్స్ ఎథ్లెటికల్లీ కాకపోయినా వాళ్ళ చిల్డ్రన్ స్పోర్టెడ్ గర్ల్స్ సెట్ చేసుకోవడానికి హెల్ప్ చేయాలి. చిల్డ్రన్ నీడ్ సంథింగ్ ఆఫ్ దేర్ ఓన్. ఇంకా ఈ విషయానికి వచ్చేస్తే స్పోర్ట్స్ ఆడడం వల్ల డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, జాయింట్ పెయిన్, డిస్కంఫర్ట్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, క్యాన్సర్ ఇలాంటి డిసీజెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మన రియల్ వరల్డ్లో చూసుకుంటే వాళ్ళు ఆడుకునే గేమ్స్ హార్ట్ పెట్టి ఆడుతున్నారు. కానీ కెవిన్ నెట్టో స్టాటిస్టిక్స్లో చూసుకుంటే మెన్తో పోలిస్తే విమెన్కే ఎక్కువ ఇంజురీస్ జరుగుతున్నాయి. బట్ అయినా కూడా విమెన్ గేమ్ ఆడుతున్నారు అండ్ వాళ్ళ టీమ్ని లీడ్ చేసుకుంటున్నారు. అలానే కెవిన్ నెట్టో తన స్టేట్మెంట్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఒక మెడికల్ ప్రూఫ్ కూడా ఇచ్చారు. అది మెన్తో కంపేర్ చేసుకుంటే విమెన్కి అప్పర్ బాడీలో మజిల్స్ తక్కువ ఉంటాయి. సో ఈ విషయం తెలిసినా కూడా మెన్ని లీడ్ చేస్తున్నారు. అంటే మనం చెప్పుకోవచ్చు విమెన్కి స్పోర్ట్స్లో ఆ ఎబిలిటీ ఉంది. కొంతమంది క్రిటిసిస్ట్ చెప్పారు మెన్ స్పోర్ట్స్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, విమెన్ స్పోర్ట్స్లో ఎంటర్టైన్మెంట్ ఉండదు అని. బట్ ఈ సర్వే ద్వారా విమెన్ స్పోర్ట్స్ మెన్ స్పోర్ట్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ విమెన్ స్పోర్ట్సే ఎంటర్టైన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. చాలామంది క్రిటిసిస్ట్ విమెన్కి తక్కువ పేమెంట్ ఇవ్వాలి అండ్ చెప్తూ వస్తున్నారు. దానికి రీజన్ టీవీ మీడియా అటెన్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి కంపెన్సేషన్ కూడా తక్కువగానే ఉండాలి అని క్రిటిసిస్ట్ అంటున్నారు. మెయిలీస్ వాళ్ళు చేసే యాక్టివిటీ చేయడం వల్ల పాపులారిటీ వస్తుంది. కానీ ఒకప్పటి కాలంలో గర్ల్స్కి ఇలాంటి యాక్టివిటీస్ ఏం ఉండేవి కాదు. మనం గనక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ESPN 2019లో 83 NBA గేమ్స్ని టెలివైజ్ చేసింది. బట్ సేమ్ ఇయర్ 36 NBA గేమ్స్ని మాత్రమే టెలివైజ్ చేసింది. మెన్ గేమ్ టీవీలో 2 times టెలికాస్ట్ అయితే గర్ల్స్వి ఒకసారే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విమెన్స్కి టీవీ అటెన్షన్ ఎలా వస్తుంది? విమెన్ స్పోర్ట్స్లో ఉన్నట్టు సొసైటీకి ఎలా తెలుస్తుంది? TPTS 2013 EMMIY అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంట్ తీసింది. ఆ డాక్యుమెంట్ విమెన్ అథ్లెటిక్స్ అండ్ స్పోర్ట్స్ని కవర్ చేస్తుంది. అందులో 40% ఆఫ్ అథ్లెటిక్స్ ఫీమేల్ ఉన్నారు. కానీ వాళ్ళకి 2 to 4% మాత్రమే మీడియా కవరేజ్ వస్తుంది. అంటే విమెన్కి చాలా మినిమం కవరేజ్ వస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ మీడియా కవరేజ్ జరుగుతుందో సొసైటీకి ఫీమేల్ అథ్లెటిక్స్ గురించి తెలిసి వాళ్ళ స్ట్రెంగ్స్ తెలిసి మనకి కూడా స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనలో చాలామందికి మార్లిన్స్ మ్యాన్ అండ్ ఫ్రోజన్ రన్నర్ గురించి తెలుసు. కానీ మనలో ఎంతమందికి తమికా క్యాచింగ్స్ గురించి తెలుసు? మార్లిన్ మ్యాన్ 7th ఇన్నింగ్లో తనకు ఒక స్థానాన్ని తెచ్చుకున్నారు. కానీ తమికా క్యాచింగ్స్ తన పర్ఫామ్ చేసిన 10 times ఆల్ స్టార్గా నిలిచారు. కానీ మన ఎవరికి తన గురించి తెలియదు. వై? బికాస్ మార్లిన్ మ్యాన్కి ఉన్నంత కవరేజ్ తమికా క్యాచింగ్స్కి రాలేదు. సో ఇవన్నీ మనం చూసుకుంటే విమెన్కి మెన్కి కంపెన్సేషన్ గ్యాప్ ఉండకూడదు. బికాస్ దే ఆర్ గివింగ్ దేర్ బెస్ట్ ఈవెన్ ఇంకా మోర్ దాన్ దేర్ ఎబిలిటీ లెవెల్స్. మన సొసైటీలో మెన్ అండ్ విమెన్కి ఈక్వల్ రైట్స్ అడుగుతున్నాం. అలాగే స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్లో కూడా ఈక్వల్ రైట్స్ మనం అడగాలి. సో ఈ కాలంలో చూసుకుంటే ఫర్ బోత్ ది ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఫండ్స్ కూడా రైజ్ అవుతున్నాయి టు ఎంకరేజ్ స్పోర్ట్స్ ఇన్ స్కూల్స్ యాజ్ వెల్ యాజ్ కాలేజెస్, ఇన్ ది యూనివర్సిటీస్ ఆల్సో. ఇన్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ హ్యావ్ బికమ్ అన్ ఎసెన్షియల్ పార్ట్. ఓల్డెన్ డేస్లో ఓన్లీ ఫ్యూ పిల్లలు మాత్రమే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు అండ్ కొన్ని స్పోర్ట్స్ మాత్రమే ఆడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ హాకీ, ఫుట్బాల్, క్రికెట్ ఆర్ టెన్నిస్. అండ్ ఆ డేస్లో వీటికి మాత్రమే స్పెషల్ ఫెసిలిటీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని గేమ్స్కి ఎన్రోల్మెంట్ జరిగింది. ప్రతి విద్యా సంబంధిత అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు అన్ని గేమ్స్ సమానంగా ఆడుతున్నారు. అండ్ ఇప్పుడిప్పుడు చూసుకుంటే గర్ల్స్కి స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ కూడా పెరుగుతుంది. మీరైనా చెప్పండి, ఏదో ఒక పని మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరో వచ్చి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అంటే ఫీల్ అవుతాం కదా. అది కాకుండా ఇట్స్ ఓకే, నువ్వు చేయగలవు, చెడు జరిగినా మంచి జరిగినా నీ కోసమే అంటే వీ ఫీల్ గుడ్. అది ఈవెంట్ సక్సెస్ అయినా అవ్వకపోయినా మనకు కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, మనం అటెంప్ట్ అయితే చేసామని. అలానే స్పోర్ట్స్లో కూడా, స్పోర్ట్స్లో ఉండడం వల్ల మన థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మైండ్ షార్ప్గా పనిచేస్తుంది.
చదివింది గుర్తుంటుంది. సో స్పోర్ట్స్ పర్సన్ ఎడ్యుకేషన్లో ఒక స్టెప్ పైన ఉంటారు అని రీసెర్చ్లో కూడా చెప్పారు, నేనైతే చెప్పట్లేదు. అండ్ ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. అండ్ స్కూల్స్లో కానీ స్ట్రీట్స్లో కానీ ఆటల పోటీలు పెడితే పిల్లలు వాళ్ళ ఇచ్చే గిఫ్ట్స్ కోసమైనా వెళ్తారు. నేను కూడా అలాగే వెళ్ళేదాన్ని. అండ్ అలా ఆడుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న కొత్త టాలెంట్ వాళ్ళకి తెలుస్తుంది. బేసికల్లీ గర్ల్స్కి ఏదైనా చెప్తే బాగా విని ఆ వర్క్ని చాలా క్లీన్ అండ్ క్లియర్గా చేస్తారు. వెన్ కంపేర్డ్ టు బాయ్స్, గర్ల్సే స్పోర్ట్స్లో ఎక్కువ కప్స్ తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణం మల్లేశ్వరి గారు, షీఈ్ అన్ ఇండియన్ అథ్లెటిక్. తన ఇండియన్ స్పోర్ట్స్ ద్వారా చాలా విజయాలను గెలుచుకున్నారు. అండ్ ఇంకొక విషయం, తను మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి. ఆమె 2000లో సిడ్నీ ఒలింపిక్స్లో పతాకం సాధించారు. అండ్ తను అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్లో కూడా తనని తను ప్రూవ్ చేసుకోవచ్చు, వెయిట్ లిఫ్టింగ్లో గర్ల్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసుకున్నారు. ఇంటికి అంకితమైన అమ్మాయిలకి ఇలాంటి గేమ్స్ కూడా అమ్మాయిలు ఆడొచ్చు అని ప్రూవ్ చేశారు కరణం మల్లేశ్వరి. కొంతమంది స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ పక్కన పెట్టేస్తుంటారు. ఇలా చేసేవాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళ లైఫ్ మొత్తం గేమ్కే అంకితం చేసి, అలాంటి వాళ్ళు ఒక స్పోర్ట్ని వాళ్ళ ఇంట్రెస్ట్గా పెట్టుకుని అందులో మాస్టర్స్ కూడా చేస్తారు. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో దట్ మనం ఆ పనిలో ముందుకు వెళ్ళగలుగుతామని. కొంతమంది ఎడ్యుకేషన్లో మెరిట్ లిస్ట్ కోసం స్పోర్ట్స్ పక్కన పెట్టేస్తారు. అండ్ ఇంకొంతమంది ఒకే ఒక్క స్పోర్ట్ని ఎయిమ్గా పెట్టుకుని అటు స్టడీస్ అండ్ స్పోర్ట్స్ కవర్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఏదో పేరుకి స్పోర్ట్స్ నేర్చుకుంటున్నట్టు ఉంటారు. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు వీక్, సో స్పోర్ట్స్ అక్కర్లేదు అనుకుంటారు. కానీ ఒక ఫీమేల్ బాస్కెట్బాల్ ప్లేయర్, WNBA ప్లేయర్ ఎలీనా డెల్లీడోన్, ఈమె చెప్పారు ఏంటంటే, నువ్వు ఒక గేమ్ని లవ్ చేయాలి అండ్ కష్టం ఎందుకంటే నీకు ఆ గేమ్ గురించి తెలియకపో ఉండాలి, లేకపోతే ఎప్పుడు చూడకపోయినా ఉండాలి. వన్స్ మనం కష్టపడి సోల్ పెట్టి ఆడితే ప్రతి పర్సన్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవుతారు అని మీడియా కవరేజ్ ద్వారా ఆవిడ చెప్పారు. మెయిన్గా విమెన్స్కి WNBA అనే ఒక సొసైటీ విమెన్స్ని మేల్తో ఈక్వేట్ చేయడానికి చాలా చేసిందండి. మనం చూసుకుంటే లాస్ట్ 100 years నుంచి విమెన్స్ ప్రోగ్రెస్ చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఉన్న సొసైటీలో అమ్మాయిలు అన్ని స్పోర్ట్స్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే పాస్ట్లో స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ చేయట్లేదు, ఎంత గేమ్స్ అయినా సరే మేల్కి ఉన్న మీడియా కవరేజ్ ముందు అమ్మాయిలకి చాలా తక్కువ. అండ్ దీనితో పాటు అమ్మాయిని వీక్ అని, తక్కువ ఏజెస్ అని ఇప్పుడు వస్తున్న యంగర్ గర్ల్స్ని డిస్కరేజ్ చేస్తున్నారు. కొన్ని నమ్మకాల వల్ల ఈ ప్రపంచంలో విమెన్స్కి ఎక్కువ కవరేజ్ లేదు. కొన్ని ఇయర్స్ నుంచి కామన్గా వస్తున్న నమ్మకం ఏంటి అంటే, మెన్ చాలా ఫిజికల్గా స్ట్రాంగ్, అథ్లెటిక్, ఇండిపెండెంట్, కానీ అమ్మాయి అయితే క్వైట్ ఒబీడియంట్, అట్రాక్టివ్. ఈ నమ్మకాల వల్ల అమ్మాయికి స్పోర్ట్స్లో ఎక్కువ సపోర్ట్ లేదు. ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫెమినిటీ అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్, స్వెట్టింగ్లోనూ పెద్దగా మాట్లాడడం, కోపంగా ఉండడం వల్ల స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మెన్కి మజిల్ మాస్ ఎక్కువ ఉండడం, అమ్మాయితో కంపేర్ చేస్తే మెన్కి మజిల్ మాస్ ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో అమ్మాయి అబ్బాయి కన్నా స్ట్రాంగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ లోవర్ బాడీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. విమెన్స్ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల స్పోర్ట్స్లో మంచి పొజిషన్లో ఉన్నారు. 2003 బాస్టన్ మారథాన్ విమెన్ టైం 2 hours 36 minutes 55 seconds, మెన్ టైం వచ్చేసి 2 hours 46 minutes 33 seconds. ఈ ఒక్క కేసులో అర్థమవుతుంది విమెన్ ఆర్ స్ట్రాంగెస్ట్ అండ్ క్విక్ చాలా స్పోర్ట్స్లో కంపేర్ చేసుకుంటే మెన్తో. ప్రూఫ్ చూసుకుంటే 1000 మ్యారథాన్స్ ఉమెన్స్ టైం 5 times ఫాస్ట్గా ఉన్నాయి మెన్స్తో కంపేర్ చేస్తే. లాస్ట్ డికేడ్లో ఇన్కమ్ ఫీమేల్ అథ్లెటిక్స్కి సరిపోలేదు. విమెన్స్ ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టినా సరే లెస్ పే వస్తుంది. పే తక్కువ ఉండడం వల్ల స్పోర్ట్స్ విమెన్కి సరిపోవడం లేదు. అండ్ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు దీనివల్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదు. యునైటెడ్ స్టేట్స్ విమెన్ సాకర్ టీం వాళ్ళు విమెన్కి పే ఇంక్రీజ్ చేశారు. రీసెంట్గా 2019లో విమెన్స్ FIFA విమెన్స్ వరల్డ్ కప్ విన్ అయ్యారు. కానీ US మెన్ టీమ్ వరల్డ్ కప్ కూడా క్వాలిఫై అవ్వలేదు. వరల్డ్ కప్ అనే పెద్ద అచీవ్మెంట్ వచ్చినా సరే విమెన్స్కి తక్కువ పేనే వస్తుంది. పే గ్యాప్ డిఫరెన్స్ చాలా స్పోర్ట్స్లో కామన్గా ఉంటుంది.
టెన్నిస్ మోస్ట్ మార్కబుల్ ఫీమేల్ స్పోర్ట్. అందులో 9 and 10 ఫీమేల్ ప్లేయర్స్కి ఎక్కువ పే చేస్తున్నారు. రీజన్ ఏంటి అంటే సోలో ఎండోర్స్మెంట్ డీల్స్. కానీ ఇంకా కొంచెం అంధకారం ఉంది టీమ్ స్పోర్ట్స్లో అయితే. మెన్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఒక ఫీమేల్ ప్లేయర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ప్లేయర్కి నెగిటివ్ కామెంట్స్, అన్నెసెసరీ డ్రామా, ప్లేయర్ కెరియర్ కంప్లీట్గా బ్యాడ్ అవుతుంది. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు కంప్లీట్గా విమెన్ స్పోర్ట్స్కి నెగిటివ్. స్పోర్ట్స్లో విమెన్ స్పోర్ట్స్కి ఎక్కువ సపోర్ట్ లేదు. ఎర్లీ ఒలింపిక్స్ స్టార్ట్ చేసినప్పుడు విమెన్ స్పోర్ట్స్ని నెగ్లెక్ట్ చేశారు. ది ఎండ్ ఆఫ్ 19th century 20th centuryలో విమెన్ స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. కాలేజెస్ అండ్ స్కూల్స్లో ఈక్వల్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది ఫీమేల్ ప్లేయర్స్ ఎక్కువ అయ్యారు. టీవీస్, కంప్యూటర్స్, వీడియో గేమ్స్ అండ్ పాపులారిటీ పెరిగింది. సో అందరూ వాటికి ఎడిక్ట్ అయ్యి స్పోర్ట్స్ పక్కన పెట్టేశారు. వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్గా ఉండి స్పోర్ట్స్ కెరియర్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ విమెన్ గురించి తెలుసుకుందాం. అంజు బాబీ జార్జ్. ఈమె 19th April 1977లో జన్మించారు. రిటైర్డ్ ఇండియన్ అథ్లెటిక్. 2003లో ప్యారిస్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్లో లాంగ్ జంప్లో బ్రాంజ్ పతాకాన్ని గెలుచుకున్నారు. అంజు బాబీ జార్జ్ చరిత్ర సృష్టించారు. ఈ గెలుపుతో అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 6.70 మీటర్స్ దూకి పతాకాన్ని గెలుచుకున్న మొదటి ప్లేయర్గా నిలిచారు. ఆమె 2005లో జరిగిన IAAF వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో, అంటే వరల్డ్ ర్యాంకింగ్ ఆధారంగా ప్రపంచంలోని చాలా మెయిన్ 8 మెంబర్స్ మధ్యలో జరిగిన కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ ప్రదర్శన ఆమె అత్యున్నతమైనదిగా భావించారు. 2005 వరల్డ్ ఛాంపియన్షిప్లో కలెక్ట్ చేసిన సెకండ్ ప్రూఫ్కి ఇప్పుడిప్పుడు మళ్ళీ దాన్ని టెస్ట్ చేసిన తర్వాత రష్యాకి చెందిన తటాయానా కోటావా పై ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ డిసేబిలిటీ స్టాంప్ వేయడంతో 2005లో మోంటే కార్లోలో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో సిల్వర్ నుంచి గోల్డ్ స్థాయికి అప్గ్రేడ్ చేయబడింది. ఆమెకి 2002లో అర్జున అవార్డ్, 2003లో ఖేల్ రత్న అండ్ 2004లో పద్మశ్రీ అవార్డు లభించాయి. 2004 ది ఎథెన్స్ ఒలింపిక్స్లో ఆమె వ్యక్తిగత అత్యున్నతమ 6.83 మీటర్స్లో 5th పొజిషన్ పొందారు. అంజు కేరళ స్పోర్ట్స్ కౌన్సిల్ KSSC మెంబర్గా పాల్గొన్నారు. ఆమె 22 జూన్ 2016న ఆ పొజిషన్కి రిజైన్ చేశారు. ఆమె ప్రస్తుతం TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ చైర్పర్సన్గా అండ్ ఇండియన్ గవర్నమెంట్పై సెలెక్ట్ అయిన ఖేల్ ఇండియా ప్రాజెక్ట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆమె అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ని కూడా కలిగి ఉన్నారు. అంజు బాబీ జార్జ్ 19th April 1977 ఇయర్లో కేటీ మార్కోస్ అండ్ గ్రేట్ మార్కోస్ దంపతులకు జన్మించారు. అంజు కేరళలోని కొట్టాయామాలోని చంగిర్సెర్రి తాలూకులోని చీరంచీరా విలేజ్లో జన్మించారు. ఆమె CKM స్కూల్లో వాళ్ళ స్కూలింగ్ని కంప్లీట్ చేశారు. అంజు విమల మ్యారీడ్ టు రాబర్ట్ జార్జ్ అన్నమాట. ఆయన తన కోచ్ కూడా. ఆమె బెంగళూరులో కస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఒక ఎంప్లాయ్. ఆ కపుల్ ఒక కూతురు అండ్ ఒక అబ్బాయి ఉన్నారు. ఇది వరకు గేమ్స్కి ఓన్లీ ఫిజికల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫిజికల్ ఇంపార్టెన్స్తో కూడా మెంటల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మెంటల్ ఇంపార్టెన్స్ అంటే ఎలా గేమ్ ఆడాలి, ఎలా ట్రిక్స్ నేర్చుకోవాలి అంతే కదా. ఏ గేమ్ ఆడాలన్నా లాజిక్ కూడా ఇంపార్టెంటేగా. ఇప్పుడు స్టూడెంట్ని గేమ్స్లోకి ఎంకరేజ్ చేయడానికి కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా మార్క్స్లో భాగంగా ఇంక్లూడ్ చేస్తున్నారు. స్టడీస్ ఒక్కటే కాదు, స్పోర్ట్స్లో కూడా కెరియర్ ఉంటుంది. PV సింధుని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు కోచింగ్కి పంపించకుండా నువ్వు స్టడీస్లోనే కాన్సన్ట్రేట్ చెయ్యి అనుకుంటే ఇండియాకి మెడల్ వచ్చేది కాదేమో. అలా పేరెంట్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్ని స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల టీంలో మంచి కోఆర్డినేషన్ వస్తుంది అండ్ టీంని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ కోఆర్డినేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైక్ కొత్త ఫ్రెండ్స్ కలవడం, వాళ్ళు వేరే ఊరు వెళ్ళినప్పుడు
టోర్నమెంట్స్ ఆడుతున్నప్పుడు కానీ అక్కడ కొత్త స్పోర్ట్స్ పర్సన్స్ని కలుస్తారు కదా, అలా అనమాట. ఎక్సర్సైజ్ అయ్యి ఏదైనా ఒక పాయింట్ పై కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కాకపోతే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ అండ్ గేమ్స్ ఆడేటప్పుడు చాలా సేఫ్టీ చూసుకోవాలి. హెల్త్ బాగుండాలి, మంచిగా తినాలి అండ్ గుడ్ డైట్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే డైట్ మెయింటైన్ చేయాలి. ఆర్ఎల్స్ మన లైఫ్లో కోల్పోయేవి చాలా ఉంటాయి. గుడ్ విన్నర్సే కాదు, గుడ్ లూజర్స్ అవ్వడం కూడా నేర్చుకుంటారు. అండ్ దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ పాస్ చేస్తే నా ఆన్సర్ మాత్రం హెల్తీ, వెల్ డెవలప్డ్, డిసిప్లైన్డ్ అండ్ ఎఫిషియెంట్ సొసైటీలో వాళ్ళ లైఫ్లో రైట్ ప్రపోర్షన్స్ తీసుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని ఒక రైట్ పర్స్పెక్టివ్లో ఉంచుతారు అండ్ వాళ్ళని వాళ్ళు అన్సపోర్టింగ్, అన్జెంటిల్మెన్లీ అండ్ అన్బికమింగ్ మేనర్ అని అస్సలు అనుకోరు. గ్రౌండ్కి వెళ్ళి రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళ లైఫ్లో కూడా అదే స్పిరిట్తో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉండాలో ఇన్స్ట్రక్ట్ చేసుకుంటారు. అది విక్టరీ అయినా డిఫీట్ అయినా. ది కన్సెస్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏంటంటే టు మూవ్ అబౌట్ ఇన్ లివ్లీ ఆర్ అన్రెస్ట్రైన్డ్ మేనర్ అనమాట. ఈ కొటేషన్ వినడానికి బాగుంది, బట్ తర్వాత తెలిసింది ఈ స్టేట్మెంట్ ఒక రాంగ్ కాన్సెప్ట్ అండ్ మిస్లీడింగ్ ఇంటర్ప్రిటేషన్ని కన్వే చేస్తుందని. ఒక ప్లేయర్కి ఒక ఎయిమ్ ఉండాలి, తన గేమ్ని తను ఒక ఫెయిర్ మేనర్లో ఆడాలి అండ్ ఆ గేమ్ రూల్స్ ప్రకారం ఒక్కొక్క ప్లేయర్ ఆడాలి. గేమ్ రూల్స్ని మిస్లీడ్ చేయకూడదు. వర్క్ అనేది ఎటువంటి ప్లేసెస్లో అయినా ఒక స్టాప్ అనేది ఉంటుంది. లైక్ ఆఫీసెస్, స్కూల్స్, ఫ్యాక్టరీస్ అండ్ కాలేజెస్. ప్రతి ఒక్కరు టీవీలో క్రికెట్ చూస్తున్నప్పుడు వారి యొక్క వర్క్ని మర్చిపోతూ ఉంటారు. అలాగే మెంటల్గా ఉన్న వాళ్ళు ఆ ప్రాసెస్లో మర్చిపోతూ ఉంటారు. ఎలా చెప్పొచ్చు అంటే వారి అటెన్షన్ అంతా ఆ కమెంటరీ మీద అండ్ ప్లేయర్స్ బాల్ పడతారా లేదా ఆ టెన్షన్లో దానికి మెంటల్గా స్టిక్ అయిపోతూ ఉంటారు. ఈ సిట్యువేషన్ ఇంట్లోనే కాదు, మనం బయటికి వెళ్తే ట్రైన్స్లో, షిప్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్లో క్రికెట్ సెషన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారు. అటెన్షన్ అంతా రేడియో కమెంటరీ మీదే ఉంటుంది. దీన్ని మొత్తం మన భాషలో క్రేజ్ అంటాం. ఇలాంటి క్రేజ్ వల్ల మనకి ఆ స్పోర్ట్ అండ్ గేమ్స్ మీద డిసిప్లిన్ అండ్ రైట్ స్పిరిట్ పెరగదు, కానీ ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ మాత్రం పెరుగుతుంది. నాకు అర్థం కాక అడుగుతాను, కంట్రీస్ మిలిటరీ మైట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్, ఈ రెండింటికి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? మిలిటరీ పరంగా చూసుకుంటే ఈస్ట్లో చైనా అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ. యుఎస్ఏతో అన్ని రంగాల్లో పోరాటపడిన జపాన్ అనేది ఇండస్ట్రియల్లీ అండ్ ఎలక్ట్రానికల్లీ అడ్వాన్స్మెంట్లో బాగా కాంపిటీషన్ ఇచ్చింది. మనం ఇంకా తెలుసుకోవాలంటే మన ఇండియా అనేది కాంటినెంటల్ సైజ్ ప్రకారం చూసుకుంటే చాలా పెద్ద కంట్రీ. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అండ్ స్పోర్ట్స్ మెన్ని ప్రొవైడ్ చేయడంలో మన ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ న్యూట్రిషన్ లోపం వల్ల లేకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల మన ప్లేయర్స్ మిగతా ప్లేయర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఇలా చూసుకుంటే మన అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా మన దేశంలో హెల్తీకి, సౌండ్ సొసైటీకి ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రంగాల్లో మన దేశం ఫస్ట్ వస్తుంది. స్పోర్ట్స్లో పీపుల్ ఇంట్రెస్ట్ చూపాలి అనేది దీని ఉద్దేశం. ఇండియాలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఉన్న వాల్యూ పెరుగుతూనే ఉంది. యూనివర్సిటీస్, స్కూల్స్, కాలేజెస్లో ఫండ్స్ ఇస్తూనే ఉన్నారు అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న కరికులంలో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా ఒక పార్ట్ అయింది. ఒక గేమ్ ఆడేటప్పుడు హ్యూమన్ బాడీ అనేది ఫిట్ కండిషన్లో ఉన్న బ్రెయిన్ మనతో కోఆపరేట్ చేయకపోతే మనం గేమ్ సరిగ్గా ఆడలేం. యాక్చువల్గా స్టడీస్ అండ్ ఎగ్జామినేషన్స్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎక్సర్సైజ్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో ఒక పార్ట్. స్పోర్ట్స్ ఆడడం వల్ల మనం మన ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ స్టడీస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మనం ఫిజికల్గా బ్యాలెన్స్ ఉండడం వల్ల మనలో వర్కింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలా వర్కింగ్ ఎబిలిటీ పెరిగితే మనం ఎందులో అయినా విన్ అవ్వడానికి ట్రై చేస్తాం.
ఇప్పుడు చెప్పుకోవాలంటే స్పోర్ట్స్లో బాగా గొప్ప పొజిషన్కి వెళ్ళిన ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరని క్వశ్చన్ మార్క్ వేసుకోకండి, పివి సింధు గారు. పివి సింధు గారు ఒలింపిక్స్లో చాలా మెడల్స్ గెలుచుకున్నారు. వాటిలో ఒకటి 2019లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో జరిగిన సిల్వర్ బ్రాంజ్ మెడల్. వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్యాడ్మింటన్లో ఫస్ట్ ఇండియన్ మెడల్ తెచ్చుకున్న విమెన్ ప్లేయర్ పివి సింధు. మనం సింధు గురించి ఇంకా తెలుసుకోవాలంటే పివి సింధు పూర్తి పేరు పుసర్ల వెంకట సింధు. ఈవిడ 5th జూలై 1995లో జన్మించారు. ఈవిడ 17 ఇయర్స్ ఏజ్లోనే టాప్ 20 వరల్డ్ ర్యాంకింగ్ని బ్రేక్ చేశారు బ్యాడ్మింటన్లో. వరల్డ్ ఛాంపియన్షిప్లో తను 5 మెడల్స్ని గెలుచుకున్నారు. జాంగింగ్ చైనాలో బ్యాడ్మింటన్ ప్లేయర్. జాంగింగ్ తర్వాత పివి సింధు గారు 2nd ప్లేస్లో ఉన్నారు వరల్డ్ వైడ్ చూసుకుంటే. పివి సింధు వాళ్ళ పేరెంట్స్ నేమ్లీ పివి రమణ, పివి విజయ. పివి రమణ గారు ఇండియా రైల్వేస్లో పనిచేస్తుంటారు. పివి సింధు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాలీబాల్ ప్లేయర్స్. అండ్ 1986లో జరిగిన ఏషియన్ గేమ్స్లో పివి రమణ గారు ఇండియన్ వాలీబాల్ తరపున బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. అండ్ 2000లో అర్జున అవార్డుని పొందారు. పివి సింధు గారు బ్యాడ్మింటన్ ఆడడం తన 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. పివి సింధు బ్యాడ్మింటన్కి సంబంధించిన బేసిక్ గ్రిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ బ్యాడ్మింటన్ కోచ్ అయిన మెహబూబ్ అలీ దగ్గర నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆవిడ గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆవిడ ఆ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. అండర్ 13 కేటగిరీలో పాండిచ్చేరిలో జరిగిన సబ్ జూనియర్స్ గేమ్స్లో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. అండర్ 14 టీంలో 51 నేషనల్ స్టేట్ గేమ్స్లో పివి సింధు గారు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 2020లో ఈవిడని పద్మభూషణ్తో సర్టిఫై చేశారు. జూలై 2013 నుంచి పివి సింధు గారు హైదరాబాద్ ఆఫీస్లో అసిస్టెంట్ స్పోర్ట్ మేనేజర్గా వర్క్ చేశారు. బ్రిజ్ స్టోన్ ఇండియాకి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా సింధు గారిని అపాయింట్ చేశారు. జూలై 2017లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింధు గారిని డిప్యూటీ కలెక్టర్గా అపాయింట్ చేశారు. కానీ సింధు ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నారు. 2018 అండ్ 2022లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఓపెన్ సెరమనీకి మన ఫ్లాగ్ బేరియర్గా ఆవిడని అపాయింట్ చేశారు. ఇలా పివి సింధు గారు మాత్రమే కాదు, మన ఇండియా నుంచి చాలామంది విమెన్ అన్ని పర్స్పెక్టివ్స్లో వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా పివి సింధు గారిని చెప్పుకున్నాం. కానీ మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ ఇండియన్ విమెన్గా వెయిట్ లిఫ్టింగ్లో ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ పొందిన కర్ణం మల్లేశ్వరి గారు, క్రికెట్లో మిథాలీ రాజ్, జిమ్నాస్టిక్స్లో దీపా కర్మాకర్, సైనా నెహ్వాల్, ఇలా చాలా ప్రో ప్లేయర్స్ ఉన్నారు విమెన్స్లో చెప్పుకోవాలంటే. వీళ్ళు బై బర్త్ గేమ్ నేర్చుకోలేదు, బట్ వాళ్ళకి వాళ్ళ పర్స్పెక్టివ్ గేమ్స్ గురించి తెలుసుకుని వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి నేర్చుకున్నారు. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క అమ్మాయిని వారి యొక్క పేరెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్లో ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక పివి సింధు, ఒక సైనా నెహ్వాల్ బయటకు వస్తారు. సో చదువులో మాత్రమే కాకుండా స్పోర్ట్స్లో కూడా విమెన్స్ ముందుకు వస్తే ఫిజికల్గా అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది స్పోర్ట్స్ ఒక్కదానికే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ అర్థం చేసుకుని వాళ్ళని ఒక వేలో నడిపించాలి వాళ్ళ పేరెంట్స్. అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా డెసిషన్ అండ్ ఇండిపెండెంట్గా వాళ్ళు లైఫ్లో లీడ్ చేసుకోవడానికి ఒక వే చూపించాలి పేరెంట్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విమెన్ ఇన్ స్పోర్ట్స్ గైస్. Okay then, as a part of Guinness Book of World Record attempt, I hope you enjoyed the topic about women in sports. Now let me introduce my next student. RJ is Anubrolu Banusri and her participant number is 26. Keep listening to Radio Vishnu 90.4 towards Knowledge Society. Signing off, RJ Nalli Vilina.